హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రేపు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడే అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మహాశివరాత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ అంటే ఆదివారం ఈరోజు వచ్చింది. అయితే ఆదివారం శివరాత్రి జాగారంలో భక్తులు ఉండడంతో మరుసటి రోజు అంటే సోమవారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేగా పరిగణించాలని అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది. మహాశివరాత్రి అనంతరం విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయంపై ఏపీజేఏసీ అమరావతి నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రోజున ఆప్షనల్ హాలిడే ఇవ్వటం వల్ల ఉద్యోగులు పండుగను ప్రశాంతంగా జరుపుకునే అవకాశం అయితే లభిస్తుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.